హాయ్ ఫ్రెండ్స్, మన గ్రహం మీద అత్యంత కఠినమైన ప్రదేశాల్లో సహారా ఎడారి ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. కానీ చాలా మందికి తెలియని అసలు విషయం ఏంటి అంటే అది ఎంత పెద్దది. ఇది భూమిపై ఉన్న అతిపెద్ద వేడి ఎడారి. పోల్చి చెప్పాలంటే ఇది మొత్తం యునైటెడ్ స్టేట్స్ కంటే దాదాపుగా 1 మిలియన్ చదరపు కిలోమీటర్లు పెద్దది. 1880 నాటికి యూరోపియన్ దేశాల మధ్య ఆఫ్రికాను ఆక్రమించి వలస రాజ్యం చేసుకునే పోటీ తీవ్రతరమైంది. స్క్రాంబుల్ ఫర్ ఆఫ్రికా అని పిలువబడే ఈ కాలంలో యూరోపియన్ శక్తులు తమ ఇష్టానుసారం ఆ ఖండాన్ని ముక్కలు చేస్తున్నాయి. వలస పాలన తమ హక్కు అని వారు బలంగా విశ్వసించారు. ఫ్రాన్స్ కోసం ఈ కాలంలో వచ్చిన అత్యంత సాహసోపేతమైన ఆలోచనల్లో ఒకటి సహారా ఎడారి గుండా నేరుగా ఒక రైల్వేను నిర్మించే ప్రణాళిక. ఇది అల్జీరియాను ఫ్రెంచ్, సూడాన్, ఆధునిక మాలి దేశంతో కలుపుతుంది. ఆపై అక్కడి నుంచి పశ్చిమాఫ్రికాలోని సంపన్న ప్రాంతాలకు చేరుకుంటుంది. ఈ ప్రణాళిక మీకు అసాధ్యం అనిపిస్తే మీరు అలా అనుకునే ఏకైక వ్యక్తి కాదు. కానీ ఎవరైనా దీన్ని చేయగలిగితే ఆ ఘనత వాళ్ళకే దక్కాలని పాల్ ఫ్లాటన్స్ అనే వ్యక్తి కోరుకున్నాడు. నిజానికి పాల్ ఒక గొప్ప ఎడారి సాహస యాత్రికుడు. సరైన వ్యక్తిగా కనిపించలేదు, కానీ అతనికి ఈ యాత్రను నడిపించే అవకాశం వచ్చినప్పటికీ అతని వయసు 40 ఏళ్లు, జుట్టు మెరిసిపోయింది మరియు సగటు శరీరాకృతి కలిగి ఉన్నాడు. అతను మొండివాడని, సూటిగా మాట్లాడేవాడని పేరొందాడు. కానీ అల్జీరియాలో గడిపిన కఠినమైన జీవితం అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. అతను దీర్ఘకాలిక సయాటికా నొప్పితో బాధపడ్డాడు మరియు ఆ నొప్పిని తట్టుకోవడానికి తరచుగా మార్ఫిన్ తీసుకునేవాడు. కానీ ఈ శారీరక బలహీనత వెనుక ఎడారి పట్ల, అక్కడ ప్రజల పట్ల అమితమైన భక్తి ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఫ్రాన్స్ వలన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఈ ఎడారే కీలకమని అతను బలంగా నమ్మాడు. పాల్ కోసం సహారా అంటే కేవలం ఇసుక మరియు వేడి మాత్రమే కాదు, అతను ఉత్తర ఆఫ్రికాలో సైనిక నిర్వాహకుడిగా సంవత్సరాలు గడిపాడు. కాబట్టి ట్రాన్స్ సహారన్ రైల్వే కోసం ఒక సాధ్యమయ్యే మార్గాన్ని కనుగొనడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం చూస్తోందని తెలిసినప్పుడు పాల్ ఆ ఉద్యోగం కోసం గట్టిగా లాబింగ్ చేశాడు. అతను బహుశా ఉద్యోగానికి అత్యంత స్పష్టమైన ఎంపిక కాకపోవచ్చు, కానీ అతను ఖచ్చితంగా అత్యంత నిశ్చయంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం నిజంగా విప్లవాత్మకమైంది. భూమిపై అత్యంత కఠినమైన వాతావరణంలో ఒక రైల్వేను నిర్మించడం చిన్న విషయం కాదు కదా. కానీ సహారాపై ఫ్రాన్స్కు ఆసక్తి కొత్తేం కాదు. దశాబ్దాలుగా అల్జీరియాకు దక్షిణాన ఉన్న ఆ విస్తారమైన ఎడారి ఫ్రాన్స్కు ఒక రహస్యంగా, వాణిజ్య మార్గంగా మరియు వారి దక్షిణ వలస రాజ్యాలకు అనుసంధానంగా ఉంటుందని వాగ్దానం చేస్తూ వచ్చింది. అయితే అప్పటి వరకు దాన్ని సాకారం చేయడానికి తగినంత రాజకీయ సంకల్పం, ఆశయం లేదా బహుశా అమాయకత్వం లేకపోయింది. ఎందుకంటే ఎడారిని పక్కన పెడితే అసలైన సవాలు అక్కడ అప్పటికే నివసిస్తున్న ప్రజలు. వాళ్లలో ముఖ్యులు తోగెర్ ప్రజలు. వీరు లిబియా నుంచి మాలి వరకు విస్తారమైన ఎడారిలో వ్యాపించి ఉన్న స్వతంత్ర బెర్బల్ తెగల సమాఖ్య. ఫ్రెంచ్ అధికారులకు తోరెగ్ ప్రజలు కేవలం ఒక అడ్డంకి. కానీ ఆ ప్రాంతం గురించి ఎక్కువ అవగాహన ఉన్న పాల్ ఫ్లాటన్స్కు వాళ్ళు భిన్నంగా కనిపించారు. సరిగ్గా సంప్రదిస్తే వాళ్ళు రాజకీయ మిత్రులుగా మారగలరు, లేదా వాళ్ళని కవ్విస్తే ప్రాణాంతక శత్రువులవుతారు. అక్కడి భూభాగంపై పాల్కు ఇతరుల కన్నా వాస్తవికత దృక్పథం ఉన్నప్పటికీ అక్కడ సంక్లిష్టమైన రాజకీయాలను తాను సులభంగా నావిగేట్ చేయగలనని ఒక అవాస్తవిక నమ్మకం కూడా అతనిలో ఉంది. తవగేర్ ప్రజలు యూరోపియన్ వలస పాలన కథలో నిష్క్రియాత్మక పాత్రధారులు కారు. వారికి వారి సొంత రాజకీయాలు, పొత్తులు ఉన్నాయి మరియు తమ దారిలో బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన బయట వాళ్లపై వారికి సుదీర్ఘమైన జ్ఞాపకాలున్నాయి. అయినప్పటికీ సరైన నాయకుడు, సరైన విధానంతో వీటన్నిటి ద్వారా ఒక మార్గాన్ని రూపొందించగలరని పాల్ బలంగా నమ్మాడు. ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ ట్రాన్స్ సహారన్ రైల్వే ఆలోచనను తీవ్రంగా పరిశీలించడం ప్రారంభించినప్పుడు వారు ప్రణాళికను కూడా మార్గాలుగా విభజించారు: పశ్చిమ, మధ్య మరియు తూర్పు. మొదట 2 మార్గాలను పెద్ద సమస్యలు లేకుండా సర్వే చేశారు. కానీ తూర్పు మార్గం అత్యంత ప్రమాదకరమైంది, ఎందుకంటే ఇది తోరెగ్ భూభాగానికి నడిబొడ్డున వెళుతుంది. చారిత్రాత్మకంగా ఆ ప్రాంతంలో ఫ్రెంచ్ ఉనికిని ఎవ్వరూ స్వాగతించలేదు. అక్కడ ప్రమాదం చాలా ఎక్కువ. ఇక హెన్రీకి తోరెగ్ ప్రజల పట్ల కొంచెం శృంగారభరితమైన అభిప్రాయం ఉంది. వారిని గౌరవనీయులని, శాంతిని ప్రేమించే వాళ్ళని నమ్మేవాళ్ళు. కానీ వాస్తవానికి వాళ్ళు తమ భూభాగాన్ని తీవ్రంగా కాపాడుకునే యోధులు. ముఖ్యంగా వలస పాలన, ఆక్రమణ నుంచి తమ భూమిని రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఇలా జనవరి 25, 1880న ఈ బృందం ఉత్తర తీరానికి సమీపంలో ఉన్న కాన్స్టాంటైన్ నుంచి బయలుదేరింది. వారి తక్షణ గమ్యం దక్షిణంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔర్గ్లా. ఈ 600 కిలోమీటర్లు కూడా అల్జీరియాను దాటడానికి పట్టే మొత్తం దూరంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ఈ బృందంలో 12 మంది యూరోపియన్లు, కొంతమంది అల్జీరియన్ సైనికులు, స్థానిక ఒంటెల సంరక్షకులు మరియు గైడ్లు ఉన్నారు. 1 నెల తర్వాత వాళ్ళు ఔర్గ్లా నుంచి బయలుదేరి లోయగుండా చిన్న పట్టణాలను దాటుతూ అసలైన ఎడారిలోకి ప్రవేశించారు. నిజానికి ఔర్గ్లాకు ముందే వాళ్ళు విశాలమైన సహారా ఎడారిలో ఉన్నారు. ఏప్రిల్ మధ్య నాటికి యాత్ర తోరెగ్ భూభాగం అంచుకు చేరుకుంది.
మరియు అరుదుగా కనిపించే ఒక కాలానుగుణ సరస్సు దగ్గర వాళ్ళు శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే అసలు సమస్య. వారి వద్ద సామాగ్రి తగ్గిపోతోంది. స్థానికులు శత్రుత్వ సంకేతాలను చూపించడం ప్రారంభించారు. ఎడారి వాతావరణం కూడా కనికరించడం లేదు. దాంతో పాల్ ప్లాటర్స్ కఠినమైన తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళు వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 21న ఉత్తరం వైపు తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. కానీ బయలుదేరే ముందు పాల్ తన బృందం వెనుక భాగంలో ఉన్న కెప్టెన్కు ఆశ్చర్యకరంగా నాటకీయమైన ఆదేశాన్నిచ్చాడు. మిగిలిన కాన్వాయ్ తప్పించుకోవడానికి వీలుగా అత్యవసరమైన చివరి మనిషి వరకు పోరాడాలని అతను ఆదేశించాడు. ఇది వాళ్ళు గ్రహించిన దానికంటే ఉద్రిక్తతలు చాలా ఎక్కువగా ఉన్నాయని స్పష్టంగా సూచిస్తోంది. ఇలా వాళ్ళు వెనుతిరుగుతున్నప్పుడు పాల్ స్థానిక తొవరెగ్ చీఫ్కి ఒక లేఖ పంపాడు. వచ్చే శీతాకాలంలో తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో ఇది ఒక దౌత్యపరమైన ప్రదర్శనగా ఉద్దేశించబడింది. అయినప్పటికీ ఆ యాత్ర ద్వారా భూభాగం గురించి మరియు ఒక నది గురించి ఉపయోగకరమైన సమాచారం లభించింది. ఇది రైల్వే మార్గానికి ఆశాజనకంగా కనిపించింది. ఫ్రెంచ్ ప్రభుత్వానికి మరోసారి ప్రయత్నించడానికి ఇది సరిపోతుంది. పాల్ తన అసంపూర్ణ వ్యాపారాన్ని పూర్తి చేయడానికి ఇది మరో అవకాశాన్నిచ్చింది. ఇక నవంబర్ 1880లో దయచేసి గమనించండి, మూలంలో 1980 అని ఉంది, కానీ సందర్భాన్ని బట్టి మేము 1880 అని చెప్తున్నాం. పాల్ 90 మందికి పైగా ఉన్న బృందానికి నాయకత్వం వహిస్తూ ఔగ్లా నుంచి మరోసారి బయలుదేరాడు. అతని బృందంలో ఇంజనీర్లు, అధికారులు, సైనికులు, గైడ్లు మరియు వాలంటీర్లు ఉన్నారు. వీరిలో చాలామంది సైనిక అనుభవం ఉన్న ఉత్తరాఫ్రికా స్థానికులే. అదే సమయంలో స్థానిక గిరిజనులు పాల్ను మరియు యాత్ర నాయకులను హెచ్చరించారు. తువరెగ్ భూభాగంలోకి ప్రవేశించడం కష్టాలను తెస్తుందని వాళ్ళు చెప్పకని చెప్పారు. కానీ పాల్ ఆ ఆందోళనను పట్టించుకోలేదు. డిసెంబర్ మధ్యనాటికి యాత్ర తువరెగ్ కోట అయిన ఇన్సలాకు 150 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. పాల్ తన రాక గురించి స్థానిక తొవరెగ్ చీఫ్కి సందేశం పంపించాడు. సమాధానం కోసం 5 రోజులు వేచి చూశాడు, కానీ ఎటువంటి స్పందన రాలేదు. చివరికి ఫిబ్రవరి 16, 1881న వాళ్ళు విశ్రాంతి కోసం బిల్ ఎల్ గరామా అనే నీటి గుంత వద్ద ఆగారు. ఆ సమయంలో వారికి తెలీదు, కానీ వారు బిల్ ఎల్ గురామా వద్ద అడుగుపెట్టినప్పుడే వారి విధి నిర్ణయించబడింది. ఫ్రెంచ్ వారి రాక కోసం తువరెగ్ ప్రజలు అప్పటికే సిద్ధమవుతున్నారు. నిజానికి ఫ్రెంచ్ వారు ఔగ్లాను విడిచిపెట్టకముందే ఈ వార్త ఎడారి అంతటా వ్యాపించింది. తువరెగ్ యోధుల సంకీర్ణం ఈ యాత్రను పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రణాళికలు రచించడం మొదలుపెట్టింది. షాకింగ్ విషయం ఏంటంటే యాత్రలోని సొంత గైడ్లలో కొందరు తువరెగ్కు సమాచారం అందించి బృందాన్ని ఉద్దేశపూర్వకంగా శత్రు భూభాగంలోకి లోతుగా నడిపిస్తున్నారు. వారు ఆ నీటి గుంత వద్దకు చేరుకున్న సమయానికి సుమారుగా 600 మంది సాయుధ తువరెగ్ యోధులు ఆ బావుల దగ్గర గుమిగూడి ఫ్రెంచ్ వారి కోసం వేచున్నారు. తువరెగ్ యోధులు ఈ యాత్రను రహస్యంగా నీడలా అనుసరిస్తున్నారన్నమాట. కానీ పాల్ తన చుట్టూ పెరుగుతున్న అశాంతి ఉన్నప్పటికీ అతను వేటిని పట్టించుకోలేదు. ఆ నీటి గుంత వద్ద విశ్రాంతి తీసుకున్నప్పుడు పాల్ ఒక ప్రాణాంతకమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను అధికారుల బృందం, శాస్త్రీయ సిబ్బంది మరియు అనేక ఒంటెలతో కలిసి ప్రధాన శిబిరాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళాడు. పాల్ ప్లాటర్స్ తన ప్రధాన శిబిరాన్ని విడిచిపెట్టి ముందుకు సాగుతున్నప్పుడు ఒక గైడ్ అతన్ని హెచ్చరించాడు. ఏదో తప్పు జరగబోతోందని, ఇది సురక్షితం కాదన్నాడు. కానీ అతను వినలేదు. గతంలో అలాగే పాల్ ఆ హెచ్చరికలను కొట్టిపడేశాడు. భయపడాల్సిన అవసరం లేదనుకున్నాడు. వాళ్ళు ఆ నీటి గుంతను కనుగొన్న అరగంటకే సరిగ్గా ఊహించినట్లే ఆ బృందాన్ని చుట్టుముట్టారు. ఈటెలు మరియు ఆయుధాలతో సాయుధులైన తువరెగ్ యోధులు అన్ని దిశల నుంచి మూకుమ్మడిగా దాడి చేశారు. ఒక్కసారిగా గందరగోళం. కొందరు ఒంటెలపైకి ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ భయపడిన ఒంటెలు కదలడానికి నిరాకరించాయి. పాల్ ఫ్లాటర్స్ మరియు యాత్ర యొక్క మొత్తం నాయకత్వం సుమారుగా 30 మంది ఒంటెల డ్రైవర్లతో సహా అక్కడే చంపబడ్డారు. అక్కడ నాటకీయమైన ప్రతిఘటన ఏమీ జరగలేదు. భూభాగం మరియు తమ లక్ష్యం యొక్క బలహీనతలు తెలిసిన శత్రువుల చేతిలో అజాగ్రత్తగా దొరికిపోయిన ఒక బృందం అది. ఈ దాడి నుంచి కేవలం 10 మంది మాత్రమే తప్పించుకోగలిగారు. తువరెగ్ యోధులు యాత్రకు చెందిన 250 ఒంటెల్లో దాదాపు అన్నింటినీ తీసుకువెళ్లారు. మిగిలిన వాటిని ఇసుకలో అక్కడికక్కడే వదిలేశారు. అయితే ఈ భయానక ఘట్టం ఇంకా ముగియలేదు. ఏం జరిగిందో గ్రహించిన తర్వాత మిగిలిన వాళ్ళు వాస్తవ పరిస్థితిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి శిబిరంపై ఇంకా దాడి జరగనప్పటికీ వారి కమాండర్ ఇప్పుడు లేడు. వారి సామాగ్రి చెల్లాచెదురైంది మరియు ముఖ్యంగా వాళ్ళిప్పుడు సహారా మధ్యలో చిక్కుకుపోయారు. తప్పించుకోవడానికి నిజమైన ప్రణాళిక ఏదీ లేదు వాళ్ళ దగ్గర. ఆ రేగిన దుమ్ము తగ్గిన తర్వాత ప్రాణాలతో బయటపడిన వారు తిరిగి సమూహంగా చేరారు. లెఫ్టినెంట్ జోసెఫ్ డి డైజన్ మిగిలి ఉన్న 56 మందికి కమాండర్ అయ్యాడు. ఇక పరిస్థితులు త్వరగా తలక్రిందులయ్యాయని గమనించారు. అప్పటికే వారి నుంచి చాలా దోచుకున్న తువరెగ్ యోధులు ఇంకా ఏం వదలలేదు. వారు దూరం నుంచి ఈ బృందాన్ని అనుసరించారు. జంతువులను వేటాడారు, దొరికిందల్లా దోచుకున్నారు. మిగిలిన వాళ్ళని నిరంతరం భయంతో భయపెడుతూనే ఉన్నారు. ఇక ప్రాణాలతో బయటపడిన వారు బహుశా వారి అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తువరెగ్ యోధులు మరో క్రూరమైన కానీ ఈసారి మోసపూరితమైన దాడి కోసం తిరిగొచ్చారు. కొంతమంది తువరెగ్ యోధులు వాళ్ళని సంప్రదించి
పాలు, మాంసం మరియు గుడ్లను దాదాపు దోపిడీకి సమానమైన అధిక ధరకు అమ్మేందుకు ముందుకొచ్చారు. కానీ ఆ క్షణంలో డబ్బులు విలువేముంది? ప్రాణాలు కావాలి కదా. ఇక వాళ్ళు తెచ్చిన పండ్లు, ఫలాలు తిన్న కొద్దిసేపటికే వాళ్ళు పిచ్చి వాళ్లలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కొందరు కేకలు వేస్తూ తూలుతుండగా మరికొందరు తమ తుపాకులను వెతుక్కుంటూ పిచ్చి వాళ్లలా ఎడారిలో తిరుగుతున్నారు. పరిస్థితి ఇంతకంటే దారుణంగా మారుతుందనుకుంటుండగా ఇదంతా జరుగుతుండగానే తువరెగ్ యోధులు మళ్లీ దాడి చేశారు. ఆ ఖర్జూరాలను తిరస్కరించిన మరియు ఆ ఆఫర్ను నమ్మకూడదని తెలిసిన 3 గైడ్లను బంధించి వారి తలను నరికేశారు. దాడి గందరగోళంగా మారడంతో ప్రాణాలతో బయటపడిన వాళ్ళు తప్పించుకోవడానికి చెల్లాచెదురయ్యారు. వీళ్లలో ఒక ప్రధాన బృందం తప్పించుకుని ఉత్తరం వైపుకు తూలుతూ నడవడం మొదలుపెట్టింది. ఇలా అన్వేషణ కోసం గర్వంగా ప్రారంభమైన యాత్ర ద్రోహం మరియు ఎలాగైనా బ్రతకాలనే పోరాటంతో రోజులు గడుస్తున్న కొద్దీ ప్రాణాలతో చెలగాటమాడుతూ నడుస్తోంది. కానీ ఏప్రిల్ 2న 4 అల్జీరియన్ సైనికులు తూలుతూ ఔర్గ్లాకు చేరుకున్నారు. యాత్ర అధికారికంగా ముగిసింది. ఆ 4 సైనికులు ఔర్గ్లాకు చేరుకున్న తర్వాత దారి పొడవునా ఇసుకలో పాకుతూ లేదా స్పృహ తప్పి పడి ఉన్న మరికొందరిని కనుగొనబడ్డారు. 2 రోజుల తర్వాత మరో 11 మంది గైడ్లు ఆ పట్టణంలోకి పాకుతూ వచ్చి ఎవ్వరూ నమ్మలేని కథను చెప్పారు. నెల చివరికి మొత్తంగా డజన్కు పైగా మంది ప్రాణాలతో బయటపడి 1500 కిలోమీటర్లు ప్రయాణించారు. అసాధ్యమైన పరిస్థితులను ఎదిరించి ఔగ్లాకు చేరుకున్నారు. పాల్ ఫ్లాటస్ మరియు అతని మనుషుల నష్టం ఆ ప్రాంతం గురించి ఫ్రాన్స్కు ఎంత తక్కువ తెలుసో బహిర్గతం చేసింది. ట్రాన్స్ సహారన్ రైల్వే ప్రణాళిక నిశ్శబ్దంగా పక్కన పెట్టబడింది. అందుకే ఎడారిలోకి తదుపరి సైనిక యాత్రలు ఆలస్యమయ్యాయి. దాదాపు 20 సంవత్సరాల పాటు ఫ్రెంచ్ వాళ్లు మధ్య సహారాను వలస రాజ్యం చేసుకునే దూకుడు ప్రయత్నాల నుంచి వెనక్కి తగ్గిపోయారు. ఫ్లాటన్స్ యాత్ర నుంచి మిగిలింది కేవలం దుఃఖం మాత్రమే. కాకపోతే అతను సాహసించాడు, కానీ అతని దగ్గర ప్రణాళిక లేకపోవడం అతని ఓటమికి, ప్రాణం పోవడానికి ముఖ్య కారణమైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.